చెప్పండి, నేను నా కొడుకుని చంపుకోమంటారా? అన్న ఒక్కడ అడగొచ్చా నిన్ను? చెప్పాను సార్. ఇప్పుడు నీ జరిగినా నీకు భార్య అంటే ఇష్టమే. నా భార్య అంటే నీకు ఇష్టం. భార్యను బాగా ఇష్టపడుతున్నావు. చిన్న చిన్న పొరపాట్లు తీసే ఇష్టపడుతున్నావు. భార్యను బాగా ప్రేమిస్తున్నావు. భార్య సంతోషంగా ఉంటుంది, నీకు కావాలా, అంతే కదా? ఆ అమ్మాయి ఏమంటుందంటే, నిజంగా నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తే, ఆ అమ్మాయిని గౌరవిస్తే, ఆ అమ్మాయి కోసం నువ్వు త్యాగం చేయి, వదిలేయి. బతుకుద్ది. ఎందుకు చేయనంటున్నాడు చెప్పినా సార్. ఆయన డ్యూటీకి వెళ్ళొచ్చినప్పుడల్లా ఆయన ఖర్చులకి రోజుకి పొద్దుట ఆటోకి 40 ఇస్తా, సాయంత్రం పోలే డ్యూటీ చేసి వచ్చాడు కదా తాగటానికి 40 రూపాయలని. పువ్వులు అల్లుకునండి, ఇళ్లలో పని చేసుకొచ్చి ఇంట్లో పని అంతా చేసుకుని పువ్వులు అల్లుకుని రోజుకి 20 రూపాయలు 40 రూపాయలు పువ్వులు అల్లుకునండి. అది జాగ్రత్త పెట్టండి, అవసరానికి ఉంటే ఉండకపోతాయని. తాగుని అలవాటు కదా, పోన్లే ప్రాణం అనండి. నేను ఇచ్చిన తప్పుకండి ఈ రోజు నన్ను ఇంట్లో బయటికి గెంటేశాడు మనిషి. ఏది పాపం ఏది పుణ్యం, మౌనమేనా సమాధానం. ఏది దోషం ఎవరి మోసం, అశ్రువేనా తులామానం. అదే నిజంగా అమ్మాయి చెప్పింది నాన్న, నిన్నే ఆమె పోషిస్తుంటే ఇంకేం చేసుకుంటే ఆమె ఎందుకే నీకు? ఒక నెల వెళ్తాడు సార్, 20 రోజులు ఇంట్లో ఉంటాడు, 10 రోజులు వెళ్తాడు, వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తెచ్చుకుంటాడు, తింటాడు, తాగుతాడు. డబ్బులు ఎక్కడే అంటే ఆ సార్ పెట్రోల్ కొట్టించమన్నాడు, సార్ దాయమన్నాడు. నీ దగ్గర వాళ్ళ దగ్గర దాచుకోవటం చేతకాక నీ దగ్గరికి వచ్చి దాచుకుంటారా డబ్బులు? అది బ్యాంకులో లేవా, వాళ్ళ ఇళ్ళలో లేవా దాచుకుంటాకి? నీకు ఇస్తారా దాచుకోమని సార్లు డబ్బులు? వద్దు సురేందర్, నాకు మనసు ఇరిగిపోయింది సార్. నువ్వు అన్న మాటలకి అర్థమైన అతుక్కుంటుందో, నా మనసు అతుక్కోదు, ఇంకా అయిపోయింది నాకు. ఇన్ని సంవత్సరాలు ఓపు పట్టాను సురేందర్, మంచి చూసుకుంటాను, నా పిల్లోడిని కూడా చూసుకుంటాను. వద్దు, నా పిల్లోడు నాకు దూరం అయిపోతాడు సురేందర్. నువ్వు దూరం అయిపోయినా బతకగలను, కానీ నా పిల్లోడు దూరం అయితే నేను బతకను సురేందర్. నాకు వద్దు. మా అమ్మ చచ్చిపోయింది సార్, నాకు అన్నదమ్ములు కూడా ఉన్నా లేనట్టే. మా అమ్మ చచ్చిపోయేదాకా మా అమ్మని నేనే చూసుకున్నా, కష్టమైన నష్టమైంది నేనే చూసుకున్నా. అమ్మని కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు మా అమ్మకు కూడా, తెలుసండి. మా బాబుని పెంచింది కదా అని అమ్మని నేనే చూసుకున్నా ఇప్పుడు దాకా. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. తప్పు సార్, ఇంకోసారి పొరపాటు చెయ్యండి సార్. మా బావతో కూడా రంగు కట్టాడు సార్. మా బావ నన్ను చిన్నప్పటి నుంచి పెంచాడు. మా బావ తొంగున్నాం అన్న గాడికి మాట్లాడలేవు అన్నావు. నువ్వు తినే అన్నం మీద ఒట్టేసి కదా నా దగ్గరికి రావాలి, ఉండాలి. ఇక్కడ కూడా ఇందాక డాక్టర్ గారు సారు మాట్లాడుతుంటే నాకు నా భార్య కావాలి, నాకు భార్య కావాలంటే, నాకు భార్య కావాలి అని కంటే ముందు హక్కులు ఏమున్నాయి అని కూడా చూసుకోవాలి, మీ బాధ్యతలు ఏమున్నాయని కూడా మీరు మాట్లాడాలి. అవన్నీ ఇక్కడ ఏమి లేవు, కేవలం భార్య కావాలి. దేనికంటే కొట్టడానికి కావాలి. ఎప్పుడైతే తన భార్య అనే స్థానంలో ఆ అమ్మాయి ఉన్నంత కాలము ఇతను ఎక్కడికి వెళ్ళా కూడా నా భార్య ఎక్కడ ఉంది కనుక రావాలి, నాతో కాపురం చెయ్యాలి అని చెప్పేసి ఖచ్చితంగా అడిగే అవకాశం ఆయనకి ఎప్పటికైనా ఉంటుంది. ఆ అవకాశం లేకుండా ఉండడానికి ఒకటే ఆ అమ్మాయికి ఉండే మార్గం ఏంటంటే అమ్మా, ఈ వివాహ బంధాన్ని తెంపేసేది. ఆ వివాహ బంధాన్ని తెంపేసేసినప్పుడు కనీసము మీకు ఎవరైనా సపోర్టుగా మాట్లాడినప్పుడు, ఏమా మీ ఆయన వచ్చి ఉన్నాడు కదా, వెళ్ళు, ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు కాపురం చేయట్లేదు, నువ్వు వెళ్ళి ఉండొచ్చు కదా, 4 రోజులు నుండి ప్రయత్నం చెయ్యి అని సమాధానమే చెప్తారు. కాకపోతే ఇంత వివరంగా, ఇంత విశ్లేషంగా ఇవన్నీ చూసి నీకు ఒకవేళ రేపొద్దున లైఫ్ సేఫ్టీ ఉందా లేదా అని ఆలోచించే పరిస్థితి అయితే ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే నేను ఏది చేసినా కూడా ఆయన దగ్గర నుంచి నువ్వు రక్షించబడాలి అని అంటే కేవలం మేము అనుకోవడం ఏంటంటే డైవర్స్ అనేది ఒకటి నువ్వు అప్లై చేస్తేనే తప్ప ఆయనకి ఆలోచన అనేది రాదు. డెఫినెట్గా నువ్వు డైవర్స్ నాకు కావాలి అని అన్నప్పుడు ఈ దేశంలో బోల్డ్ అంతమంది లాయర్లు ఉన్నారు, ఆయన కూడా కంటెస్ట్ చేస్తాడమ్మా. ఎందుకంటే ఇంత ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నాడు కనుక రేపొద్దున నువ్వు కోర్టులో నాకు ఈ భర్త అక్కర్లేదు, నాకు ఇన్ని దెబ్బలు ఉన్నాయి, ఇవన్నీ శారీరకంగా మానసికంగా నేను హింసించబడుతున్నాను కనుక నాకు ఇతని నుంచి నాకు విడాకులు కావాలి అన్నప్పుడు డెఫినెట్గా ఆయన కూడా ఇంకొక లాయర్ని పెట్టుకుని
మీ కేసుని ఫైట్ చేస్తాడు. కానీ మీరు చూపించిన ఏవైతే ఇక్కడ ఎవిడెన్స్ చూపించారో అవన్నీ చూపించినప్పుడు మాత్రం డెఫినెట్గా కూడా మీకు డైవర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏ స్త్రీ అయినా కూడా నాకు ఈ భర్త అక్కరలేదు అని చెప్పడానికి ఆ అమ్మాయికి రైట్ ఉందా లేదా అనే దాని మీద మన హిందూ వివాహ వ్యవస్థలో డెఫినెట్గా ఉంది. వద్దు అనడానికి కారణాలు ఏంటి అనడానికి బలంగా చూపించినప్పుడు డెఫినెట్గా ఏ కోర్టు అయినా కూడా మీకు డైవర్స్ అనేది మాత్రం ఇస్తారు. ఇంకోటి మీరు ఇందాక చెప్పినట్టు మాకు ఏ అక్కర్లేదు అంటే మీకు ఆ ఆస్తిలో హక్కు ఉందా లేదా అంటే ఆయనకి వాళ్ళ తల్లిదండ్రులు ఆస్తి రాసిచ్చే హక్కు అయితే లేదు. కానీ మీకు రేపొద్దున పిల్లలు పుడితే మాత్రం ఆ ఆస్తిలో హక్కు అయితే ఉండేది. మీరు ఇందాక మాట్లాడినప్పుడు అదే మీకు పిల్లలు ఎందుకమ్మా మరి పిల్లలు పుట్టలేదు ఎందుకనంటే అదేదో తనకు శారీరకంగా కూడా ఏదో ప్రాబ్లం ఉంది అందుకే అంటే ఇప్పుడు ఈ పరిస్థితిలో మీకు ఆ పిల్లలు లేకపోవడం కూడా ఒక వరమేనేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఒక్కరే వెళ్ళి ఎక్కడైనా ఒక ముద్దనే తినొచ్చు. అదే రేపొద్దున ఈతనితోటి పిల్లలు ఉన్న తర్వాత మీరు తీసుకున్న ఏ నిర్ణయం అయినా కూడా రేపు చాలా అడ్డుగా అయ్యేది. అవునా కదా? సో ఇప్పుడు మీకు అంత ఆలోచన ఉంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈయన అంటే ఒక ఎదిగొచ్చిన కొడుకు ముందు తల్లి తన జీవితం కోసం పోరాడడం అనేది చాలా విచిత్రంగా కూడా ఉంటుంది, చాలా బాధాకరంగా కూడా ఉంటుందండి. తప్పటడుగు వేసే వేళలో చెప్పలేద నీకు ఆ తప్పటడుగులో ఉన్న తప్పులన్నీ? ప్రతి అడుగు వేసే వేళలో చెప్పలేద నీకు ఆ అడుగులు పయనించే దారిలో ముళ్ళేనని? సో ఈ అమ్మాయికి మరి తన ఫైనాన్షియల్గా డబ్బు రూపంగా ఏది పెట్టుకునే పరిస్థితిలో లేదు అమ్మా. కోర్టుకు వెళ్ళే లేదండి, మీరే సెటిల్మెంట్. అది సెటిల్మెంట్ అంటే ఇక్కడ మేము డైవర్స్లు ఇప్పించాం కదమ్మా, డైవర్స్లు ఇప్పించాం. కానీ నీకు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండేది మియాపూర్ అంటే అది ఎక్కడికి వస్తుందంటే రంగారెడ్డి కోర్టులోకి వస్తుంది సార్. ఆ రంగారెడ్డి కోర్టులో మీలాంటి వాళ్ళ కోసమే అక్కడ ఒక డబ్బు కూడా ఖర్చు పెట్టకుండా లోక్ అదాలత్స్ అని ఉంటాయి సార్. అక్కడికి వెళ్ళి నేను ఇట్లా నాకు పరిస్థితిలో ఉన్నాను, ఆడవాళ్ళకి పెద్దవాళ్ళకి మనకి ముసలాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ అని ఉంటుందమ్మా. అక్కడికి వెళ్ళి నువ్వు ఒక అప్లికేషన్ ఇచ్చి నేను ఇలా డైవర్స్ వేయదలుచుకున్నాను, నాకు గవర్నమెంట్ తరఫు నుంచి ఒక ఫ్రీ అడ్వకేట్ని నాకు ఇవ్వండి అని అన్నప్పుడు డెఫినెట్గా కూడా ఆ లోక్ అదాలత్ వాళ్ళు అక్కడ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు మీకు ఇస్తారమ్మా. ఇచ్చిన తర్వాత అతనితోటి నువ్వు కోర్టులో డైవర్స్ పిటిషన్ లాంటివి వేసుకుని అది కూడా డెఫినెట్గా ఆయన మెంటాలిటీ చూస్తే నీతోటి కంటెస్ట్ అంటే నీతోటి దెబ్బలాడే రకంలాగే ఉన్నాడు. స్ట్రాంగ్గా ఫైట్ చేసి కావలిస్తే మీకు ఈ ఎవిడెన్స్లు ఏమన్నా కావాలంటే కూడా తీసుకుని రేపొద్దున నీకు డైవర్స్ రావడానికి అదొక ఈజీగా నీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెళ్ళైనాక గట్టైనాక పెళ్ళైంది, అయినాక ఏమైందంటే ఈమె చిన్నగా ఉన్నాడని వెళ్ళిపోయింది సార్. నేను దందా పోతుండే సార్, ఈమె పరిచయం చేసుకున్నాడు. గోపాల్ అనే పిల్లవాడు. డైలీ ఫోన్ చేయాలా సార్ వానికి, ఏం బిగుతావని నాకు ఉల్టా కొట్టాలి. మా బామ్మడిది వాడు ఇద్దరు కలిసి కొట్టారు సార్ నాకు. ఇద్దరు కలిసి తన్నీరు అంటున్నాను నేను రూమ్లో నాన్నకెళ్ళి ఉండి. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఏమైనా ఫోటో ఉందా? లేదు సార్, ఫోన్ చేసి డైరెక్ట్ చూసిన సార్ వానితో నాకు చాలా బాధ ఉన్నా సార్. ప్రాణ భయానికి ఉన్నది వీనితోని వానితో. అదే అనుషమ్మ ఇంకోటి గోపాల్తో ఉంటుంది. నిన్నేమంటుంది మారుతి, నేను గోపాల్తో ఉంటా నీతో ఉంటా నీకేం పర్వాలేదుగా అంటే నువ్వేమంటావు? తాళం వేసుకొని పడేసిపోయిండు నీకు మంది చూస్తారండి. ఏడ పని చేసిన హాస్పిటల్లో పని చేసినా కంపౌండర్లు చూసినా అయినా అనాలి. స్కూల్లో పని చేస్తే బస్ డ్రైవర్లతో మాట్లాడుతున్నావు అనాలి. మరి అంతా చేసినాకల్లా నువ్వు అనుమానించుడు వానికి చూసినవు వాళ్ళ అన్నకు అన్నాడు ఫస్ట్. ఇప్పుడు గోపెగాడు అన్నాడు అని పెండ్లి అయింది వానికి అన్నాడు. 2-3 ఏండ్లు అన్నాడు వాళ్ళ అన్నకు. నువ్వే చెప్పేసుకుంటావా నువ్వు చాలా ఉత్తముడివి, నువ్వు చాలా గొప్పడివి అని? ఏమయ్యా నువ్వెంత దొంగోడు అంటే, నువ్వు ఎంత కిలాడి చీటర్ పడ్డా నువ్వు ప్రతి ఆడదాన్ని పెళ్లి చేసుకోవటం నువ్వు బజార్ దానం అంటాం. ఎల్లగొట్టినందుకు ఈ అమ్మాయి చేసింది నిజం ఉన్నది.